ఎన్నికలు పూర్తి కావడంతో జీహెచ్ఎంసీ బదిలీలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీలో 3 ఏళ్లకు పైగా ఒకే చోట పనిచేసే ఉద్యోగులపై జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. బల్దియాలో ప్రస్తుతం అధికారులు, సిబ్బంది దాదాపుగా సగానికి పైగా జోనల్ స్థాయి నుంచి డిప్యూటీ కమిషనర్లు సహా పలువురు అధికారులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది 3 ఏళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తుండటంతో అవినీతి జరిగే ఆస్కారం ఉందన్నారు కమిషనర్ రొనాల్డ్ రాస్. జీహెచ్ఎంసీలో ఆరోపణలు వస్తున్న ప్రతి డిపార్ట్మెంట్పై విజిలెన్స్ విచారణలు చేస్తుండటంతో పాటు అవినీతి అక్రమాలకు పాల్పడే ఉద్యోగులపై చర్యలకు సైతం రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రేవంత్ సర్కార్ జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు పూర్తి స్థాయిలో సపోర్టు ఉండటంతో ప్రక్షాళన దిశగా ఉద్యోగుల బదిలీలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికలు పూర్తి కావడంతో జీహెచ్ఎంసీ బదిలీలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీలో 3 ఏళ్లకు పైగా ఒకే చోట పనిచేసే ఉద్యోగులపై జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. బల్దియాలో ప్రస్తుతం అధికారులు, సిబ్బంది దాదాపుగా సగానికి పైగా జోనల్ స్థాయి నుంచి డిప్యూటీ కమిషనర్లు సహా పలువురు అధికారులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది 3 ఏళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తూ ఉండటంతో అవినీతి జరిగే ఆస్కారం ఉందన్నారు కమిషనర్ రొనాల్డ్ రాస్. జీహెచ్ఎంసీలో ఆరోపణలు వస్తున్న ప్రతి డిపార్ట్మెంట్పై విజిలెన్స్ విచారణలు చేస్తుండటంతో పాటు అవినీతి అక్రమాలకు పాల్పడే ఉద్యోగులపై చర్యలకు సైతం రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రేవంత్ సర్కార్ జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు పూర్తి స్థాయిలో సపోర్టు ఉండటంతో ప్రక్షాళన దిశగా ఉద్యోగుల బదిలీలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికలు పూర్తి కావడంతో జీహెచ్ఎంసీ బదిలీలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీలో 3 ఏళ్లకు పైగా ఒకే చోట పనిచేసే ఉద్యోగులపై జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. బల్దియాలో ప్రస్తుతం అధికారులు, సిబ్బంది దాదాపుగా సగానికి పైగా జోనల్ స్థాయి నుంచి డిప్యూటీ కమిషనర్లు సహా పలువురు అధికారులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది 3 ఏళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తూ ఉండటంతో అవినీతి జరిగే ఆస్కారం ఉందన్నారు కమిషనర్ రొనాల్డ్ రాస్. జీహెచ్ఎంసీలో ఆరోపణలు వస్తున్న ప్రతి డిపార్ట్మెంట్పై విజిలెన్స్ విచారణలు చేస్తుండటంతో పాటు అవినీతి అక్రమాలకు పాల్పడే ఉద్యోగులపై చర్యలకు సైతం రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రేవంత్ సర్కార్ జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు పూర్తి స్థాయిలో సపోర్టు ఉండటంతో ప్రక్షాళన దిశగా ఉద్యోగుల బదిలీలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. జీహెచ్ఎంసీలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ లహరి. పవన్, హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి బదిలీలకు సంబంధించినటువంటి విషయాలపై జిహెచ్ఎంసీ అధికారులు రొనాల్డ్ రాస్ కమిషనర్ అయితే రంగం సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. గతంలో దాదాపుగా ఎన్నికలు ముందే ఈ బదిలీలకు రంగం సిద్ధం చేసింది. కానీ ఎన్నికల కోడ్ రావడంతో ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ బదిలీలపై చర్యలు తీసుకోవాలని అప్పటికే వాళ్ళు అనుకోవడం జరిగింది. సో దీంతో ఎన్నికలు ఇప్పుడు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ బదిలీలపై కూడా గుసగుసలు అనేటివి మొదలవడం జరిగింది. సో నేడు ఈ రోజు రేపు బదిలీల వైపు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా గ్రేటర్ లో చర్చలు జోరుగా సాగుతుంది. అయితే జీహెచ్ఎంసీ ఉండేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో 3 ఏళ్లకు పైగా ఒకే చోట పనిచేసేటువంటి ఉద్యోగులపై కూడా కమిషనర్ ఫోకస్ పెట్టడం జరిగింది. సో 3 ఏళ్లకు పైగా ఒకే చోట పనిచేసేటువంటి ఉద్యోగుల బదిలీలపై అయితే ఫోకస్ పెట్టారు. ఈ జోనల్ స్థాయి నుంచి కూడా కింది స్థాయి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల దాకా కూడా వివరాలన్నీ కూడా ఒక చోట సిద్ధం చేసి అడిషనల్ కమిషనర్ కి అయితే ఆదేశాలు జారీ చేశారు. ఎవరి లిస్ట్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో వాళ్ళందరూ పేర్లు కూడా కావాలి అని చెప్పేసి అడిషనల్ కమిషనర్ కి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఎన్నికలు పూర్తవడంతో వెంటనే బదిలీ చేయనున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. లోక్సభ ఎన్నికల కోడ్కు ముందే కొందరు అధికారులను అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో అట్లానే రిటర్న్ ఈ బల్దియాలోనే కొంతమంది కూడా కంటిన్యూ అయినటువంటి ఉద్యోగులు పైన కూడా ఈ వేటు వేశారని చెప్పుకోవచ్చు. తాజాగా మరోసారి కూడా 3 ఏళ్లకు పైగా ఒకే చోట కూడా ఉన్నటువంటి ఉద్యోగులు ట్రాన్స్ఫర్లు కూడా నిర్ణయించడం జరిగింది. అయితే ప్రధానంగా అవినీతి ఆరోపణలు, ఇటు డ్యూటీలు సరిగా చేయనటువంటి ఉద్యోగులకు సంబంధించి జోనల్ స్థాయి నుంచి కూడా అవుట్ సోర్సింగ్ సిబ్బంది దాకా కూడా వివరాలన్నిటిని కూడా సేకరించడం జరిగింది. సో మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడంతో బదిలీలకు బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఎన్నికలు పూర్తవడంతో వెంటనే బదిలీల ప్రక్రియ షురూ చేసే దిశగా కూడా
అధికారులు చర్యలు ప్రారంభిస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఎన్నికలు అప్పుడే అటు ఇటు అంటూ కూడా బల్సియాలో ప్రస్తుతం అధికారులు సిబ్బంది దాదాపు సగానికి పైగానే మూడేళ్ల పైగానే కూడా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న వారే ఉన్నారు. అయితే జోనోత్సవ నుంచి డిప్యూటీ కమిషనర్ తో సహా పలువురు అధికారులు అవుట్సోర్సింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి అన్ని విభాగాలపైన కూడా కమిషనర్ స్పెషల్ ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడ కూడా అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే గత 2 నెలల్లో రెండింటిపైన కూడా విచారణ చేయించారని చెప్పుకోవచ్చు. అయితే విజిలెన్స్ అధికారులు మరో రెండింటిపై కూడా విచారణ చేపట్టారు. అయితే పూర్తి డీటెయిల్స్ అనేది రేపు రావచ్చు. అయితే వీటి తర్వాత కూడా ఆరోపణలు వస్తున్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ పైన కూడా విజిలెన్స్ విచారణకు కమిషనర్ సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలిసింది. అయితే ఇలా వరుసగా విచారణలు చేస్తుండటంతో పాటు ఇటు అవినీతి అక్రమాలకు పాల్పడేటువంటి ఉద్యోగులపై కూడా చర్యలు తీసుకోనున్నారని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతుంది. లోక్సభ ఎన్నికల అనంతరం మొత్తం కూడా పూర్తయిన తర్వాత మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి కూడా మనకు కనిపిస్తుంది. అయితే గత ప్రభుత్వం ఉన్న సమయంలో ఏ విచారణ జరపాలన్నా కూడా పెద్దగా అనుమతులు వచ్చేవి కాదని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. కానీ ఈ ప్రస్తుతం సర్కారు ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా జీహెచ్ఎంసీకి పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సో దీంతో కమిషనర్ స్వేచ్ఛగా నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు కనిపిస్తున్నటువంటి సమాచారం. అయితే ఇప్పటికే రిటైర్మెంట్ అయ్యి కూడా జీహెచ్ఎంసీలోనే కొనసాగేటువంటి చాలా మందిని కూడా తొలగించే పనిగా చర్యలు చేపడుతున్నారు. అయితే ఏళ్లుగా చేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో ఏదో ఒక సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో కొందరిని బదిలీ చేస్తూ వస్తున్నారు. అయితే సాధారణ బదిలీలు కూడా ఏదో జరగట్లేదు. సో వాళ్ళ డీటెయిల్స్ ఎవరైతే బదిలీ అవుతున్నారో వాళ్ళ డీటెయిల్స్ అయితే రేపు అనౌన్స్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది కదా.